ఇది ఏమైనా మార్చాలంటే రాజకీయ నాయకులే మార్చాలి తప్ప ఎవరు మార్చలేరు అనే ఒక చిన్న విషయం పైన నేను ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఇస్తున్నటువంటి ఓటులను ప్రభావం పెడుతుంది. మేము మంచి నాయకులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మేమంటే ఆ ఓటర్లను వాళ్ళు ఉచితాలతో మానిటర్ చేస్తా ఉన్నాం. సో మేము ఎన్నుకోవాలనుకున్నటువంటి క్వాలిటీ అంటే మంచి నాయకులతో గల నాయకులను ఎన్నుకునే విషయంలో మాకు ఉచితాలకు ప్రభావం పడి ఈ ప్రజలకు ప్రయోజనం చేయని నాయకులను ఎన్నుకోవాల్సి వస్తుంది. సో ఇట్లాంటిది ఇది బాగాలేదు చర్య అనేసి హైకోర్టు మేము పిల్ చేస్తున్నాం. సార్ జరగబోయే ఎన్నికలలో ఇట్లా జరుగుతుంది, ఓటర్లు ఉత్సాహాలు మ్యానిపులేట్ అవుతున్నారు, సరిగ్గా నాయకత్వం సరిగ్గా చట్టాల గురించి అవగాహన నాయకులు ఎందుకు దయచేసి ఈ ఉచిత పథకాలను ఏం చేయాలంటే మేము హైకోర్టు అది విచారణ నడుస్తుంది. ఈ విచారణ నడవడం వల్ల ఎన్నికలు మన దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల్లో కూడా ఇలాంటి మన శాసనంలో కానీ మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందదు అని సుప్రీంకోర్టులో కూడా సో సుప్రీంకోర్టు దాఖలు చేసిన దానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని టేకప్ చేసి విచారణ కొనసాగిస్తామని ఆల్రెడీ దాన్ని ఇచ్చారు. దాని పైన మేము అందులో ఊహించినటువంటి చట్టాలను ఆపే విషయాన్ని చేయలేకపోయినా కూడా ఈ ఓటర్ల ద్వారా కూడా తప్పకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఈ ఉచితాలకు ప్రభావపడి తప్పకుండా ఈ దీనిపైన విచారణ జరిగి ఉచితాలు తప్పకుండా అవ్వాలని, మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాలని, కంప్లీట్ యాత్రాల్సిన ఉచితాలను తీసేయాలని మాత్రమే డిమాండ్ చేస్తాం సార్. ఎందుకంటే చట్టాలను కాపాడండి. నేను వచ్చేసి సార్ నేను ఒక చిన్న వ్యాపారం తీసుకున్నాను. నాకు ఈ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఏ సంస్థలకు ఎటువంటి సంబంధం లేదు. నా జీవితంలో నేను బతుకుంటే నా జీవితం అన్యాయమే, అది ఒక చట్టం లేదు. చట్టబద్ధంగా అవుతున్నా దాని మీద నేను ఓటు లేకపోతే మాత్రం ఓటు ఎవరు చెప్పి చేయకపోతే అదంతా కేవలం రాజకీయ నాయకులు ఉంది. కాబట్టి వాళ్ళు దయచేసి మాత్రమే వాళ్ళు మాత్రమే ప్రజలు మాత్రము సమాధానం చాలా బాగుపడుతుంది. ఎందుకంటే సార్ అన్యాయంగా పోతున్న ఈ ప్రాణాలను అందరినీ ఒక డేటా మీకు ఇస్తున్నాను. దాదాపు సంవత్సరానికి 1,30,000 ప్రాణాలు పోతున్నాయి. 5 సంవత్సరాలు ఇదే విషయం. తెలంగాణలో దాదాపు ఒక 20,000 మంది అంటూ ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం ఇప్పుడు అంటే ఆన్లైన్ చూస్తుంటే ఫస్ట్ 2020 సార్. దాని తర్వాత నేను సమస్యలు అనేది సార్ ఇట్లా నానా రకాల సమస్యలు ఉన్నాయి సార్. మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, ఇంకోటి ఇంగ్లీష్ వల్ల ఈ చట్టాలు చేతులు మార్చేది అవసరం ఉంటుంది. చట్టాలకి దుస్తులు చేయాలి, చట్టాలు మార్చడం కాదు సార్, చట్టాల్లో దుస్తులు చేయాలి. అది చట్టాల్లోకి దుస్తులు చేయాలి. నేను చట్టాలు మార్చడం లేదు, చట్టంలోకి దుస్తుల వల్ల కొన్ని మేము చూపించాలని సాక్ష్యాన్ని చూపించుకోలేకపోతున్నాము. దానికి తగిన న్యాయం జరగలేకపోతున్నాం. దానికి కోర్టు బాధ్యత వహించలేదు, జడ్జిలు కానీ లాయర్ కానీ ఎవరి బాధ్యత లేదు. చట్టంలో రుసుకులేని కేవలం రాజకీయ నాయకులే బాధ్యత. కాబట్టి అది మాట్లాడాలని మాకు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు మేము ప్రత్యక్షంగా వెళ్ళదలుచుకుండేది మన మీడియా ప్రముఖులు. కాబట్టి నేను మిమ్మల్ని అప్రోచ్ చేయాను. ఇందులో నాకున్న అనుభవం ప్రకారం నాకున్న దగ్గర నష్టాన్ని మేము పెడుతున్నాం. దీన్ని ఓటుతో కానీ నాయకులతో కానీ ఎలా అయితే దాని మీద వాళ్ళకు తెలుస్తున్న విషయం పైన అవగాహన మీరు కల్పిస్తే అద్భుతంగా వెళ్ళిపోతున్నాడు. నాకు జరిగిన పూర్తిని మీకు అందించడం జరిగింది. దానిపైన గవర్నమెంట్ ఎలా స్పందించాలి దాని అందులో నిజంగా న్యాయం మీకు తెలిస్తే దానిపైన స్పందన తీసుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చాను సార్. ఎందుకంటే ప్రజల రక్షణ ప్రజల పాలన మీరు భావిస్తారు కాబట్టి మీ దగ్గర వేడు. ఇంకా దానికి సంబంధించిన వాళ్ళని మీరు ఎలా చైతన్యపరుస్తారు అనేది నేను మీకు ఆ బాధ్యత మీకు అప్పచెప్తాను సార్. దానికి నేను అనేకగా మీకు నీతి విడేస్తూ నేను అడుగుతాను. మీరు ఎక్కడికి ఎప్పుడు ఎలా పిలిచినా నాకు జరిగిన అన్యాయాలు కానీ చేసిన వాటి కానీ నా వద్ద నేను కృషిగా మాట్లాడు సార్. సొసైటీ పరంగా జనాలు బాగుండాలని ఈ విషయాలు రావాలని ట్రీట్ చేస్తాను సార్. నా ప్రాసెస్ లో ఉంది, ఎన్నికల విచారణ జరుగుతుందా,
లేకపోతే సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుందని ఇలా పడుతుందంటే అది విషయం. సో దయచేసి మీడియా పనులకు మాత్రం ముఖ్యం చేశాను. మా లాంటి ఎంతో మంది అమాయకులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి కాపాడాలని మీరు బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.